జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల్ రూపురెడ్డిపల్లి వాసి పన్నాటి శంకరయ్య అనారోగ్యంతో మరణించగా కుటుంబ సభ్యులు రాజేందర్, మార్కండేయ, శ్రీనివాస్, కూతురు అరుణ అందరూ కలిసి సమాజ హితం కోరి నేత్రదానం చేశారు. డిసెంబర్ 8వ తేదీన వారింటిలో దశదిన కార్యక్రమం నిర్వహించిన అనంతరం అసోసియేషన్ సభ్యులు సంస్మరణ సభ నిర్వహించి కుటుంబ సభ్యులకు శాలువాతో సత్కరించి అభినందన పత్రం ఇవ్వడం జరిగింది. బంధుమిత్రులకు నేత్రదానంపై అవగాహన కూడా కల్పించారు. శంకరయ్య నేత్రదానంతో 2 అంధులకు చూపునిచ్చిన వారయ్యారు. మరణానంతరం నేత్రదానం చేస్తే 2 అంధులకు చూపునిచ్చిన వారు అవుతారు అని, నేత్ర వైద్య విద్యకు శాస్త్ర పరిశోధనకు కూడా తోడ్పడుతుంది అని, నేత్రదానం మహాదానం అని, అందరం నేత్రదానంపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. సామాజిక బాధ్యతగా భావించి నేత్రదానం చేద్దామని అసోసియేషన్ సభ్యులు, ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులతో సహా ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు రమేష్, మల్లిక్, పల్నాటి శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ ఉపాధ్యక్షులు డి రాజమౌళి, ఏ రాజేంద్ర ప్రసాద్ సలహాదారులు నిర్వహించారు. తెలంగాణ నేత్ర అభయ శరీరదాత అసోసియేషన్ వరంగల్ రిజిస్టర్ నెంబర్ 364/2015 కూడా రిజిస్ట్రేషన్ జరిగింది. హౌస్ నెంబర్ 16-7-206 దయానంద్ కాలనీ వరంగల్ 5,06,003 మా సంస్థ కార్యాలయము. ఈరోజు పల్నాటి శంకరయ్య గారు పరమపదించిన సందర్భంగా వారి పిల్లలకు గాను మా సంస్థ తరఫున అభినందన పత్రం అందజేయడం జరుగుతున్నది. గౌరవనీయ కీర్తిశేషులు పన్నాలి శంకరయ్య గ్రామము రూపురారెడ్డిపల్లి మండలం రేగొండ జిల్లా జయశంకర్ భూపాలపల్లి గారు సమాజ హితాన్ని కోరి వెలకట్టలేని నేత్రాలను మట్టిలో వృధా కానియకుండా నేత్రదానం చేసి 2 అంధుల జీవితాలను చూపును ప్రసాదించిన వీరికి సహకరించిన కుటుంబ సభ్యులకు మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వీరి ఆదర్శమైన మార్గం ప్రతి ఒక్కరూ అనుసరించి మానవ మనుగడకు తోడ్పడే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొని మానవ జన్మ చరిత్రతో చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. నేత్ర అభయ శరీరదాతల దానం మానవ మనుగడకు తోడ్పాడు. ప్రధాన కార్యదర్శి శంకర్రావు యాదవ్ గారు, నేను ముఖ్య సలహాదారు డాక్టర్ ఏ రాజేందర్, మా ఉపాధ్యక్షుడు గారు రాజమౌళి గారు. రమేష్ ఫోటో తీసుకున్నాను. అందరికీ నమస్కారం.